ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈరోజు సండే కాబట్టి అందరికీ హ్యాపీ సండే. ఇక మా ఆయన అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు, కడిగి పక్కనైతే పెట్టేశాను. ఇక చికెన్ వండడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ అయితే పెట్టాలి. కొంచెం లేట్ అయింది ఇవాళ లేవడానికి. నిన్న చిన్నను హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాము. వచ్చేసరికి చీకటి అయిపోయింది అనమాట. ఇక లేట్ అయింది, పిల్లలు కూడా లేచేసరికి. అందుకని చెప్పేసి ఇక డైరెక్ట్ ఏమంటారు రైసే తినిపిస్తా. ఇక ఇవాళ టిఫిన్ అయితే ఏం చేసుకోలేదు. అయితే చిన్నుకి మొత్తం ఇట్లా చేతుల పైన చిన్న చిన్నగా పింపుల్స్ లాగా అయ్యి చెమటకాయలాగా తయారైందనమాట. అందుకని చెప్పేసి తీసుకెళ్ళినాం హాస్పిటల్కి. మొత్తం స్ప్రెడ్ అవుతుంది అది బాడీ అంతా. అందుకని చెప్పేసి తీసుకెళ్ళినాం హాస్పిటల్కి. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. ఇక నేనైతే బగారా ఇంగ్రీడియంట్స్ వేస్తాను కర్రీలో, నాన్ వెజ్లో దేంట్లో అయినా కూడా వేస్తాను, చికెన్లో మటన్లో. ఇక కానీ మసాలాలు అయితే ఎక్కువ వాడము మేము, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అంత మసాలాలు అయితే తినొద్దు. ఎందుకంటే పిల్లలకు కడుపుల మంట అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇక మేమైతే మానేసాము. ఓన్లీ బగారా ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తాను, కొన్ని నార్మల్గా, మరీ హెవీగా కూడా కాదు. అంతకుముందు అయితే తినేవాళ్ళం ఎక్కువ స్పైసీగా, ఇప్పుడైతే కొంచెం మానేసామన్నమాట. ఇక ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. 2 టమాటాలు కూడా వేద్దాము అని చెప్పేసి తీసాను. మళ్ళీ నాకు టమాటాలు ఇష్టం అనిపించదు చికెన్లో వేయడం. మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వచ్చాను. నాన్ వెజ్ కర్రీలలో కొంచెం అల్లం ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే మనకు గ్రేవీ లాగా ఉంటుంది అనమాట. గ్రేవీ మంచిగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీలలో. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అల్లం వేసుకోవడం వల్ల. మరీ అంత ఎక్కువ వేసుకోకండి. ఇక రోజు వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువ. అలాగే నీస్ రాకుండా కూడా ఉంటుంది కర్రీ. బాగా అల్లం వేసుకుంటే ఏంటంటే మొత్తం అల్లం వచ్చేస్తుంది కర్రీ అంతా కూడా. చికెన్ అంటే మామూలు పిచ్చి కాదు, నాకైతే మస్తు పిచ్చి. నాలాగానే మీరు కూడా చికెన్ పిచ్చి వాళ్ళు ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువగా నాకు మటన్ అంటే అంత ఇష్టం అనిపించదు, కానీ చికెన్ అంటే చాలా పిచ్చి. ఇక మధ్యలో బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ మానేయండి అని చెప్పేసి అన్నారు కదా. అయ్యో, ఈ బర్డ్ ఫ్లూ ఎప్పుడు పోతుందో, ఈ చికెన్ ఎప్పుడు తినడో ఏమో అనిపించింది నాకైతే. నిజంగా నా మనసులో నేను అనుకున్నా అట్లా. నాన్ వెజ్లో అయితే అంతే, చికెను ఎక్కువ, చేపలు, ఇంకా తర్వాత బోటి ఫ్రై కూడా బాగుంటుంది. ఎప్పుడన్నా బోటి తీసుకొస్తే వండితే మాత్రం మా ఆయన తినరు, కానీ నేను తింటా. పిల్లలకు కూడా అలవాటు చేసిన రీసెంట్గానే. చాలా బాగుంటుంది. ఏదైనా కూడా, ఏ కర్రీ అయినా కూడా మనం వండే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా ఉంటుంది, టేస్టీగా. అలాగనే కొందరిది చేతి వాటం కూడా ఉంటుంది. కొందరు ఎలా వండినా కూడా కర్రీస్ బాగా టేస్టీగా ఉంటాయి. కొందరు ఎంత మంచిగా వండినా కూడా అసలు టేస్టీ అనేది ఉండదు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, చిన్నగా ఉన్నప్పుడు కార్యాలు అయితే పిచ్చి 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 ఇష్టం ఉండే నాకైతే. ఇక నేను ఎక్కువ మా మేనత్త వాళ్ళ ఇంటికన్నా పెరిగిన కాబట్టి, మా మేనత్తకు 4 బిడ్డలు. మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే నా వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇక మా అక్కలు వచ్చినప్పుడల్లా చికెన్ మటన్ తీసుకొస్తుండే. ఇక మేము చిన్న పొరగన్లం అందరం మటన్ తినమని మా మామయ్య చికెన్ తీసుకొని వస్తుండే. ఇక కార్యాలు అయితే ఎవరికి వచ్చినా తీసి ఇక మంచిగా తినరు, కానీ మాకు ఎత్తుండే. అంత ఇష్టం ఉంటుండే కార్యాలు. కానీ ఇప్పుడు ఇష్టం లేదు, ఇక పోయింది. కార్యాలు తిని బోర్ కొట్టేసింది. ఇక ఒకసారి నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మా పెద్దనాన్న ఏం చేసిండంటే 1 కేజీ కార్యాలు తీసుకొచ్చిండు. కేజీ కార్యాలు తీసుకొచ్చిన తర్వాత వాటిని వండుకొని మంచిగా దగ్గర ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేసినాము. ఇక అప్పటి నుంచి నాకు ఇక కార్యాల మీద ఇష్టమే పోయిందనమాట. అట్లా ఏదైనా కూడా మనం మొహం కొట్టేదాకా తినాలి దాన్ని, అప్పుడే మనకు తృప్తి అనిపిస్తుంది, దాని మీద బోర్ వచ్చేస్తుంది. కానీ చికెన్ అట్లా కాదు, ఎన్నిసార్లు తిన్నా అసలు బోరే కొట్టది.
చికెన్లో టేస్ట్కి తగినంత కారం ఉప్పు అయితే వేసాను. చికెన్లో కారం ఉప్పు వేసిన తర్వాత ఎప్పుడైనా సరే గంట పట్టు అయితే కలపొద్దు, ముక్కలన్నీ కూడా ఇచ్చుకపోతాయి అంటారు. ఇలా ఏమంటారు దీన్ని ఏమంటారో నాకు తెలియదు, ఇట్లా ఎగిరేయడాన్ని ఏమంటారో నాకు తెలియదు, ఇట్లా అనాలంట. ఇట్లానే మళ్ళీ మూత పెట్టేసుకోవడమే. ఇలా టాస్ అంటారా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇట్లా అంటే ముక్కలన్నీ కూడా విచ్చుకపోకుండా మంచిగా ఉంటాయి అన్నట్టు. అది అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే. ఆల్రెడీ స్నానాలు అయితే అయిపోయినాయి, పిల్లలిద్దరికీ కూడా స్నానాలు అయితే చేపించేశాను. ఇక పొద్దున్నే చిప్స్ కావాలి అంటే ఈ బౌల్లో అయితే వేసాను. ఇక ఈ 2 బౌల్స్లో ఉన్న చిప్స్ తినేసి ఇక వాటర్ తాగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకున్నారన్నమాట. రోజు ఇలానే చేస్తారు, ఇట్లా కిందనే పడుకుంటారు. ఇక ఈరోజు వచ్చేసి గడపకి ఇలా ముగ్గు అయితే వేశాను. కొంచెం డిఫరెంట్గా అయితే వేశాను. ఏంటో నాకు రోజుకి కొంచెం డిఫరెంట్గా వేయాలి అన్న ఆలోచనలు అయితే వస్తున్నాయి. ఇక ముగ్గు అయితే ఇలా వేశాను. ఎప్పుడైనా కూడా చిన్నగా వేస్తాను ముగ్గు, ఇప్పుడైతే పెద్దగా అయితే వేస్తున్నాను. ఇంతకీ ముగ్గు బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ముగ్గు అయితే. ఇది ఎంతసేపు ఉండదు, తిన్న తర్వాత మొత్తం మళ్ళీ బయటకు వచ్చి ఆడుకుంటారు కదా పిల్లలు. ఇదంతా కూడా మళ్ళీ తీసేసి బొట్టు పెట్టేసుకుంటుంది మా అమ్ముల తల్లి. కరెంటు తీగల మీద చూడండి పిచ్చుక ఎంత క్యూట్గా నిలిచిందో, కింద పడిపోయింది. ధనియా పౌడర్ అయిపోయిందని చెప్పేసి నేను ధనియాలు పౌడర్ చేసే ప్రాసెస్లో ఉన్నాను, గ్రైండర్ పట్టే ప్రాసెస్లో ఉన్నాను. మా అమ్ముల తల్లి బియ్యం అన్నీ కూడా మంచిగా తీసి మొత్తం ఇక్కడ వారబోసింది. ఎంత మంచిగా కాపాడినా కూడా ఇంతే. బియ్యం ఎందుకు వారబోసినావు? దెబ్బలు అయితే నీకు. అసలు ఇక్కడ బియ్యం మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ ఇదంతా కూడా కొంచెం నల్లగా అయితే ఉంది. టైల్స్ పైన పోతలేదు అదైతే. రైస్ అయితే పెట్టేశాను. ఇక ఈ గిన్నెలు వాడద్దు అని చెప్పేసి అందరు అంటూనే ఉంటారు, కానీ ఇక తప్పదు, వాడాల్సిందే. స్టీల్ బౌల్ వాడాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇలాంటివి అయితే వాడద్దు అని అంటూ ఉంటారు. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళైతే కామన్ ఇక అదంతా. అసలు ఇక ఉన్న వాళ్ళైతే కొనుక్కుంటారు స్టీల్ బౌల్, ఇక లేని వాళ్ళైతే ఇందులోనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇవి ఇప్పటి నుంచి అయితే కాదు, పాతకాలం నుంచే వాడుతున్నారు వీటిని. అయితే రౌతండి అంటారు అనుకుంటా, వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు. నిన్న కూడా నేను డిమార్ట్కి అయితే వెళ్ళానని చెప్పేసి అన్నా కదా, అది వీడియో పోస్ట్ అయితే చేయలేదు ఇంకా మన ఛానల్లో. నిన్న కూడా వెళ్ళిన చూశాను స్టీల్ బౌల్ కాస్ట్ ఎంత ఉంది అని చెప్పేసి చూశాను. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది కాస్ట్ అయితే, మామూలుగా లేదు అసలు. చేసినావా ఇక స్టార్ట్ చేసినావా? ఏం చేస్తావు ఇప్పుడు? ఏంటిది? బొట్టు పెట్టుకున్నావా? ఏది చూపి పెట్టుకున్నావా? ఆహా, మళ్ళీ అదే చేస్తున్నావా? అద్దు కొడతా, అద్దు మమ్మీగా. చిన్నయ్య వద్దు నానా, గడపది పెట్టుకోవద్దు నానా. ఎంత చెప్పినా మారారు ఇక మీరైతే. ఆల్రెడీ అమ్ముల తల్లి అక్కడ ముగ్గు వేసిన కదా, ఆ ముగ్గులో నుంచి మీద కుంకుమ కనిపిస్తలేదు కదా, పసుపు ఉంది కింద, దాని మీద తీసుకొని ఆల్రెడీ తను పెట్టేసుకుంది. అయిపోయింది. గడప ముగ్గంతా కూడా దూడిపేసి ఇక్కడ కూర్చుండి ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు.